అన్నా నువ్వు ఎవరైనా ప్రేమించావన్నా? ఓ చెడ్డీలు వేసుకున్నప్పుడు శ్రీదేవిని, ప్యాంట్లు వేసుకున్నప్పుడు సింహరాన్ని, మరి ఇప్పుడు ఇలియానాని. ఏం చేసుకోనిక సంకలేసుకు తిరగడానికి రా. అన్నా నమస్తే అన్నా. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? అన్నా అది చేద్దామని ఆడికి పోతున్నామన్నా. అంత లోపల జరిగిందన్నా. ఈ జరిగాడు ఇక్కడ ఉన్నాడనా? ఏం జరిగింది? ఎవడున్నాడు? ఎవడున్నాడు? ఎవడు లేడన్నా? ఆ స్టూడెంట్ నా కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా? సాయంత్రానికల్లా ఆడ తల మీ ముందుంటుందన్నా. ఏమైందన్నా ఇడును? జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా, రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి. కీస్ అందులోనే ఉన్నాయిగా? అందులోనే ఉన్నాయన్నా. అమ్మో అయిపోయాం. అన్నా జీప్ రెడీ అయింది. అన్నా జీప్ రెడీ అయిందంట. మైకేల్ అన్నా. మీ పని మీరు చూసుకోండి. అట్టగన్నా. అన్నా రిషికి 3 రోజులకు టైం ఇచ్చినావు కదా, 2 రోజులు ఉంది కదా, మరి సాయంత్రం వాళ్ళు ఎట్లా చంపుతావు అన్నా? దగ్గర చెప్పు, బండి తెస్తావు రా. రే అప్పలకొండ, సరుకు తీసుకోవడం కదరా, పేమెంట్ కూడా పంపాలి. నేను తర్వాత ఫోన్ చేస్తాను రా. ఏంట్రా మా వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నావంట. అంటే ఇప్పుడు నువ్వు పీకడానికి వచ్చావా? అన్నా నీకేం పీకుడుగా లేక అనిపిస్తున్నాడు రా? అంత సూటిగా అడిగితే అవును ఏం పీకుతారని నొక్కి మరీ అడుగుతాడు. అట్ట పీకించుకోవడం అవసరమా? రేయ్ నువ్వు బతుకుతుంది భూపతన్న దయాదాక్షిణ్యాల మీద, అది గుర్తు పెట్టుకో. గుర్తుంది కాబట్టి అన్న దయాదాక్షిణ్యాల మీద బతకడం ఇష్టం లేక అన్న ప్లేస్లోకే వద్దాం అనుకుంటున్నాను. రేయ్ తప్పు మీద తప్పు తప్పుడు సంకేతాలను ఇస్తాయి. అప్పుడు అన్న తప్పు చేస్తాడు, నువ్వు తప్పిపోతావు. అన్నకు సారీ కొట్టి అడిగిన డబ్బిచ్చేయి, నువ్వు తప్పించుకుంటావు. సారీ చెప్తే మీ అన్న తప్పుకుంటాడేమో కానీ నేను తప్పుకోను. నువ్వు భూపతి రైట్ హ్యాండ్వి. నిన్ను చంపేస్తే ఆండి చంపేసినట్టే. ఏసేంట్రా? ఏంటన్నా నువ్వేదో సెటిల్ చేస్తావు, డీల్ మ్యాటర్ సెటిల్ చేస్తున్నారు. కొన్ని సెటిల్మెంట్స్ ఇలాగే ఉంటాయిరా బాబు. సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా అంత తొందర నీకు? నరకరా? నేను నరకను. ఎందుకు నరకవు? ఆ నరిగితే నువ్వు నన్ను నరికేస్తావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం? పారిపోతాం. సెటిల్మెంట్ అయిపోయినట్టు అన్నా, వెళ్దాం. నన్ను చంపితే నువ్వు బతికేవాడు కదా, నన్ను ఎందుకు కాపాడావు? ఒకటి చేస్తే వచ్చి బతుకు, నాకొద్దన్నా. అరే నాటు నాటేరా. నమస్తే అన్న. ఏంట్రా ఇలా వచ్చావు? మీరే కదన్నా 3 రోజులు ఎంజాయ్ చేయమన్నారు, మీతో కలిసి మందు కొడదామని వచ్చా. రా కూర్చో, ఎంజాయ్ చేద్దు కానీ కూర్చోరి. ఇంటికి ఎండిపోయినా భయ్యా. ఇదిగో తాగు. ఏంటి అన్ని నువ్వే చెప్తున్నావు, నేను చెప్పాలి? తాగేది మందే కదా ఎవడు సేంది? తాగేది మందే కదన్నా, ఎవరు తాగితే ఉంది? దోలు తిరిగిలేదో. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? మందు దాటప్పుడు పారిజాతం ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటుండు. పారిజాతమా? పిలువనా పిలు. ఏంటి పారిజాత అన్న? అది అరిచి గీ పెట్టినా రాదు అన్నా.
నువ్వు అరవక్కర్లా అరిచికి పెట్టక్కర్లా ఒక విజిలే చాలు వచ్చేస్తుంది. అవునా? నువ్వు వెయ్యనా? ఆ? నువ్వు వెయ్యి చెప్తా. ఏంట్రా ఇది? నీ పుట్టినరోజు కదన్నా. నా పుట్టినరోజు నాకే తెలియదు, నీకెలా తెలుసురా? చర్చి ఫాదర్ చెప్పాడన్నా. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు కేజీహెచ్ హాస్పిటల్ బయటపడున్నా ఉంటానా. అమ్మ నాన్న ప్రేమ అంటే నాకు తెలుసన్నా. దానికి నువ్వు పుట్టినప్పటి నుంచి దూరం అయ్యావు. అదేంటో అన్నా, నాకు నేను చూస్తున్నప్పుడల్లా నీకు తోడబుట్టినోళ్ళ అనిపిస్తుంది. రానా కేక్ కట్ చేయి. రానా కేక్ కట్ చేయి. కట్ చేయనా. అన్నా, అన్నా 20 ఏళ్లుగా బతికిస్తున్న వాడికంటే 3 రోజుల క్రితం పరిచయమై ఒక్కసారి బర్త్డే చేసిన వాడు ఎక్కువైపోయాడ్రా నీకు. అన్నా, చెడ్డోళ్ళు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు, కానీ మంచోళ్ళు కొన్ని చోట్లే ఉంటారు. ఆడు మంచోడన్నా, అన్నొదిలే అన్నా. గోచి కట్టినప్పటి నుంచి గుడ్డులా పని చేసావన్నా ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా. పో పో. రాయ్, ఇంకెప్పుడు కనిపించకు. సుబ్బరాజు, పదండ్రా. ఆయ్. హేరా అన్నా ఆపావెందుకు? అది వస్తుందనా? ఏంట్రా అది? అదే అన్నా. చెత్తనాయలా అక్కడ పోయిచావు. అరే అది కాదనా, ఇంకోటి వస్తుందనా. గోడ పక్క పోయిచావు. అరే అన్నా ఉరుకుతో వస్తుంది చూడనా, అదే అనా. ఆయాసమా? అదే అనా, ఆయాసం వస్తుందా? మీరు ఉరుకురి, పదండ్రా. నేను మెల్లగా వస్తాను. వాడు ఉరుకుడికి వీళ్ళకి దొరుకుతాడు. అన్ని వైపులా వెతకండ్రా. రిషి గారు ఏంట్రా ఈ టైంలో చేస్తున్నాడు? నీ లవర్ డీటెయిల్స్ కోసం అయి ఉంటుందిరా. హల్లో రే అర్జెంట్గా నీ లవర్కి ఫోన్ చేయరా. చూస్తూ అవుతున్నారా? నీ అబ్బా నాకు చూసి కడుతుంది బే. తొందరగా ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టు. చెయ్యక వస్తానా? ఏం చేస్తున్నావు తల్లి? ఆమ్లెట్ ఇస్తున్నాను నాన్న. ఏ డ్రెస్ లో ఉన్నావు తల్లి? బ్లాక్ సారీలో ఉన్నాను. కట్ చేసేయంట్రా. వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందిగా. మళ్ళీ వీడు ఫోన్ చేశాడు. ఎరా పులి, చెప్పరా. ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? నీ చెల్లెని ఎత్తుకెళ్తున్నా. ఏంటి నీ చెల్లి ఎక్కడ ఉందని వెతుకుతున్నావా? వంటగదిలోకి రారా. బ్లాక్ సారీలో నీ చెల్లి ఎంత అందంగా ఉందిరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్. తింటే నీ చెల్లెల చేతి ఆమ్లెట్ తినాలరా. నేను ఎక్కడ ఉన్నా పట్టుకోరా. పట్టుకో. హలో రాయ్, అర్జెంటుగా ఇంటికి రండ్రా. ఎందుకన్నా? వాడెవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? అరే ఓరే నీ అబ్బా, రండ్రా. రాయ్ బండి స్టార్ట్ చేయి. వచ్చేయండి రా. అన్నా ఇక్కడనా? చంపండనా, చంపేయండనా. ఆడు అందుబాటులో ఉన్నాడా? వేసేద్దామన్నా. రండన్నా, చంపేయండనా. వాన్ సంగతి తర్వాత చూద్దాం, ముందు పోనీ. అరే వెళ్ళిపోతారేంటనా? ఇంచు వెతకండ్రా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా. వెతకండ్రా నా కొడుకుని. రాయ్ మొగాడివైతే బయటికి రా. ఫోన్ చేస్తావురా ఫోన్? అతి తెలివి చూపించొద్దు దొంగ నా కొడక. రేయ్ నువ్వు అటువారా, నువ్వు ఇటువారా. దమ్ముంటే రారా. ఏంట్రా?
మా అన్న నీకు అంత వీపీలా కనిపించాడా బిపి అనున్నాను రేయ్, ఏంట్రా అక్కడ గొడవ? అన్న 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 ఇక్కడ ఎవరు లేరన్నా మొత్తం చూసామరా ఓలేడు అంతా వెత్కాం ఎవడు లేడన్నా ఏంట్రా లేడు లేడు అంటారు. నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు, కానీ నాకు తెలియదు. వాడిక్కడే ఉన్నాడ్రా, వెతకండి. అన్నా నిజంగా ఎవడు లేడన్నా. వాడు కాల్ చేసిన నంబర్కి మళ్ళీ కాల్ చేయి. నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు. రై, ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. రా తీసుకుందామా? పక్కడారా రేయ్ బంగాడేడ్రా మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత కావాలి ఆయన చాలా బిజీ అండి. దీపికా పదుకునేది ఉన్నారండి.